నమస్కారం. ఆలోచనామృతగానికి స్వాగతం, సుస్వాగతం. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, ముఖ్యులు వీళ్ళందరూ ఉన్న లిక్కర్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు, ఢిల్లీ కోర్టు, సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. నిందితులు ముద్దాయిలు వేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ మీద సమగ్రమైన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా అందులో తీర్పులోని అంశాలు చూసుకుంటే A1 to A23 23 మందిని కూడా బాహాలు చేసుకుంటూ అందరికీ డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేసింది. అంటే వీళ్ళు నిందితులు కాదు, దోషులు అంతకంటే కాదు, వీళ్ళ మీద కేసు పెట్టడం తప్పుడు కేసు పెట్టింది మీద చెప్పి పైగా సిబిఐని మందలించింది కూడా. అసలు కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు, మీ మీద అని కూడా అన్నది. ఈ మాట అంతా మనకు ఇప్పుడు తీర్పు పూర్తి పాఠం చదివినాక అట్లా ఎందుకన్నది దాని వ్యాఖ్యలు ఏమిటి వస్తే కానీ ఇది తీర్పు సారాంశం. అంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్లో పసలేదని చెప్పి, ఎలాంటి ఆరోపణలకు సరైన రుజువులు చూపించలేదని చెప్పి మొదలే ట్రయల్ నడవకముందే, ఛార్జ్షీట్ వేసినాక ట్రయల్ నడవాలి. ట్రయల్ నడవకముందే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నారు విడుదల చేయమని. ఆ డిశ్చార్జ్ పిటిషన్ పూర్తి స్థాయిలో అలౌ చేసుకుంటూ ఈ రెండు మాటలు అనేది. ఒకటి, వీళ్ళు నిర్దోషులు, వీళ్ళకి ఆ కేసుతో సంబంధం లేదు, అనవసరంగా ఇరికించారు, నెంబర్ 1. రెండోది, నిజంగానే పెట్టదలుచుకుంటే కేసు మీ మీద పెట్టాలి తప్ప వాళ్ళ మీద కాదు అని సిబిఐ అధికారులకు చురకలు పెట్టింది. ఇది కేసు తీర్పు. దీని పర్యావసానం ఎట్లా ఉంటుంది అంటే వాట్ నెక్స్ట్ అంటే 2 జరుగుతాయి. నెంబర్ 1, మొట్టమొదటి తీర్పు ఏం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు వెంటనే సిబిఐ హైకోర్టు పోతుంది. హైకోర్టు పోతే హైకోర్టు నుంచి, లేకుంటే హైకోర్టులాగా చుక్కెదురైతే సుప్రీంకోర్టుకు పోతుంది. లేకుంటే హైకోర్టు కూడా కాదు కింది కోర్టు చేసిన తప్పు, అది కరెక్ట్ కాదని తీర్పు ఇవ్వచ్చు, ఏది సిబిఐకి అనుకూలంగా కూడా. కనుక ఇంకా 2 స్టేజ్లు ఉన్నాయి. ఈ ట్రయల్ కోర్టు, సిబిఐ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేసుకుంటూ 23 మంది దోషులుగా 23 మంది ముద్దాయిలను విడిచిపెట్టమన్నది. అయిపోయి కేల్కత్తం దుకాణం బంద్ కాదు, ఇక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత సిబిఐ పైకి పోతే ఓ రకంగా ఉంటుంది. ఎట్లా నిందితులు వీళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఎందుకంటే కవిత లాంటి ఆమె 5.5 నెలలు జైల్లో ఉన్నది. కేజ్రీవాల్ కూడా నెల తరబడి జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉన్నారు. చాలామంది ఈ జైల్లో ఉండి బెయిల్ పొంది బయటకు వచ్చారు. మరి వీళ్ళందరూ జైలు శిక్షాకాలం ఎవరు చేయాలి? అసలు ఎవరు కంపెన్సేట్ చేయాలి? కవిత గారు అన్నట్టు, నాకు నా కుటుంబ జీవితం నష్టపోతుంది, రాజకీయంగా నష్టపోతుంది అంటే, మరి మన కేజ్రీవాల్ కూడా నష్టపోయిండు కదా, రాజకీయ జీవితం నష్టపోయిండు, కుటుంబ జీవితం నష్టపోయిండు. అట్లా నేను ఎవరికైనా చెప్పానంటే, ఇటు పక్క మనీష్ సిసోడియా కానీ రాజకీయ జీవితం అంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, మరి మూడోసారి ఓడిపోవాల్సి వచ్చింది కదా 4వసారికి. అందుకని మనం చూస్తే ఏంటంటే, మనం రాజకీయ కక్ష సాధింపు చర్యలతో చేసింది వారి దాని మీద వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు. మొత్తం కేసు పూర్వాపరాలను పరిశీలించి ఏవైతే ఛార్జ్షీట్ వేసిన విషయాలలో ఒక్కటి కూడా వాస్తవం అనిపిస్తలేదు, దానికి తగిన ఆధారాలు మీకు చూపించలేకపోయారు అని చెప్పి కేసును డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేసింది కోర్టు. ఇది లీగల్గా. తర్వాత ఏంటంటే, దీనివల్ల జరిగేది చెప్పాను కదా, కోర్టుకు ఈ తీర్పు వ్యతిరేకంగా సిబిఐ పైకి పోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే, మా పరువు నష్టం దావా వేసుకుంటూ మా మీద అనవసరంగా రాజకీయ పొలిటికల్ వెండేటా కోసం మంది కేసు వేశారు, ఇది కేసు కొట్టేసింది కనుక సిబిఐ వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి వీళ్ళు కూడా హైకోర్టుకు పోవచ్చు. అదే కోర్టులో, ఈ కోర్టులో కూడా పిటిషన్ వేసుకోవచ్చు. కింది కోర్టులో వేసుకోవచ్చు. కింది కోర్టు అలౌ చేస్తే మంచిది, లేకపోతే పై కోర్టుకు వెళ్ళి కూడా పిటిషన్ వేసుకోవచ్చు. అంటే వీళ్ళకున్న నిందితులు, ఇప్పటిదాకా నిందితులైన వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ అలౌ అయిన 23 మందిలో ఎవరైనా కేసు వేసుకోవచ్చు. ఈ కేజ్రీవాల్ వేస్తాడా, మనీష్ సిసోడియా వేస్తాడా, లేకపోతే ఇటు పక్కన కవిత వేస్తుందా వేరు. ఇక ఈ రాజకీయ పార్టీల సంగతి చూసుకుంటే ఒక్కొక్కరికి అందరికీ తగిన శాస్తి జరిగింది అనిపించింది నాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడతా, జాతీయ పార్టీ ఎందుకంటే కేసు పెట్టించిందేమో ఇటు పక్కన బీజేపీ. కాంగ్రెస్ పార్టీ 2 రకాల ద్వంద్వ ధోరణి వ్యవహరించింది. అంటే పాము పగ తోక చుట్టం అని గతంలో సాగుతారు, కానీ పాము చుట్టం తోక పగ అన్నారు. అంటే ఏమైంది, A1 నుంచి మొదలుకొని కేజ్రీవాల్, సిసోడియా వాళ్ళేమో మంచి వాళ్ళట, ఈ కేసులో వాళ్ళ పసలేదు, కేసే లేదన్నారు. కానీ తోక ఆయన లిక్కర్ కేసులో 100 కోట్లు ఏదో లావాదేవీ జరిపిందని, కవిత మాత్రం దోషి అన్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వ కేసు మొత్తం తప్పు అనుకుంటే కేసు తప్పు అన్నది. అది కవిత ఉన్నా సరే, లేకపోతే కేజ్రీవాల్ ఎవరున్నా. ఆనాడు ఇంటి కూటమిలో కేజ్రీవాల్ ఉన్నాడు కనుక కేజ్రీవాల్కు లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తూ కేసు ఫాల్స్ కేసు, పనికిరాని కేసు అన్నారు. ఆ పనికిరాని కేసులో మాత్రం మన కవిత దోషి అంటున్నారు. కేసే పనికిరాదన్నప్పుడు దోషి ఎట్లయితుంది ఏమి అని ఇప్పుడు వాదించాడు. కనుక ఆ సమస్య లేదు. ఇప్పుడు ఇద్దరు తెలిపోయింది కదా, గజం మిథ్య మలాయన మిథ్య అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ధోరణితో. ఇప్పుడేమో గమ్మత్ ఏంటంటే, కేజ్రీవాల్ వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో వ్యతిరేకం చేసింది కదా వీళ్ళు.
ఇప్పుడు కవితనే అనుకూలం కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాల కోసం కవితను వాడుకోవాలి వీళ్ళు. కానీ చూడండి ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పరిస్థితి ఏంటంటే అటు పక్కన ఇప్పుడు కేజ్రీవాల్ను సమర్థించలేరు, దుష్మన్ అయ్యాడు. ఇట మన కవితను విమర్శించలేరు. కవితనేమో తమ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కనుక ఒక రకంగా జయవంత్ రెడ్డి లేకుంటే తన తన తండ్రి అన్నను అందరిని వ్యతిరేకించుకుంటూ ఇటు పక్క సన్నాయి నొక్కులు నడిచినొక్కినా కూడా కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ఏమనలేదు. ఈ బీజేపీ సంగతి చూసుకుంటే ఎవరు హ్యాపీగా లేరంటే చెప్తున్నాను. అధికార పార్టీలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది, కేసు పెట్టించింది. గతంలో ఇదే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏమన్నది, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. కానీ ఇప్పుడు ఏమంటుంది, కానీ బీజేపీ అధికారం ఉంది కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళని వీళ్ళేమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సిబిఐ అనేది ఇది పెంపుడు కుక్క పెంపుడు చిలుకలాగా ఉన్నదని వీళ్ళు అంటున్నారు. చూస్తున్నాం కదా. అంటే ఏమైంది, ఇప్పుడు అధికార పార్టీ ఎవరు ఉంటే కేంద్రంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు సిబిఐని ఈడీని వాడుకుంటున్నారు అర్థమైంది అన్నాడు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బీజేపీ కూడా వాడుకుంటారని అర్థమవుతుంది కదా. కనుక ఇట్లా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ పెట్టిన కేసు ఏదైతుందో సిబిఐ ద్వారా పెట్టించింది అనే కేసు ఏదైతుందో అది వీగిపోయింది కదా, పోయినట్టే కదా. దాంతో బీజేపీ సంతోషంగా ఉండదు. ఒకవేళ సిబిఐ అంతగా అర్థం చేసినా సిబిఐ సరిగ్గా చూపించలేకపోయిందని సిబిఐ మీద గుర్రు ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడు బీజేపీ. ఇప్పుడు బీజేపీకి నాలుగేసి అందులో ముళ్ళెరికినట్టు ఇప్పుడు కవితను తిట్టలేదు, కవిత నిజమైన కేసు అనలేదు. ఎందుకంటే మీరు పెట్టిన కేసు వీగిపోయింది కదా, ఎదరిపోతాం కదా సిబిఐ ఆధీనంలో ఉండేది, మీరు పెట్టిన కేసు వీగిపోయింది కదా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కనుక ఇది కవిత తప్పు చేసింది అనలేదు. పోనీ కేజ్రీవాల్ని సమర్థించడం, కేజ్రీవాల్ వేరే పార్టీ ఇప్పుడు ఆయన మద్దతు చేస్తలేడు కాంగ్రెస్ పార్టీకి, ఇండి కుటుంబంలో లేడు అంటున్నాడు ఆయన. ఈ రెండు రకాలుగా మనకేంటంటే పూర్తిగా బీజేపీ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇక బీఆర్ఎస్ అన్న సంతోషంగా ఉందా అంటే బీఆర్ఎస్ కూడా సంతోషంగా లేదు. ఎందుకంటే కవిత తమ పార్టీలో లేదు ఇప్పుడు. అంటే తమ నిలవులు తప్పిన తమ మిత్రుల శత్రుల గారు గదా సుమతి అని సుమతి శతకం ఎదురుగా చెప్పింది. కనుక ఇప్పుడు పోనీ కవిత కూడా బాగుందా అంటే కవిత కూడా హ్యాపీగా లేదు, బీఆర్ఎస్ హ్యాపీగా లేదు, కవిత హ్యాపీగా లేదు. ఎందుకంటే కవిత హ్యాపీగా లేదు ఎందుకంటే కేసు అయితే పోయింది కానీ ఉన్న పార్టీని విడిచిపెట్టింది కాదు. ఇప్పుడు వాళ్ళని తిట్టలేదు, నాకు మద్దతు చేసిన వాళ్ళు అనుకుంటూ ఆమె కూడా చెప్తాను నేను. ప్లస్ వాళ్ళు అడిగితే ఏమంటుంది, మా అమ్మకు చెప్పిన, మా అమ్మతో ఆశీర్వాదం తీసుకున్నా, మా నాన్నకు చెప్పినావా అంటే ఇప్పుడు చెప్పే పద్ధతి కాదు, కొద్ది రోజుల తర్వాత మాట్లాడుతూ ఉంటుంది. అట్లా చూస్తున్నాం కదా. అని కనీసం ఈ సంతోష సమయాన్ని తన సొంత కుటుంబ సభ్యులతో, తల్లి, తండ్రి, అన్న, లేకుంటే బావ హరీష్ రావు, లేకపోతే సంతోషో, వీళ్ళతో కాబట్టి బీఆర్ఎస్ సభ్యులు ఎవరితో పంచుకోని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఆమె బీఆర్ఎస్లో ఉంటే పెద్ద ఊరేగింపు దిద్దురు, మొత్తం అంతా ఏమంటారు మన కడిగిన ముత్యాల్లాగా వచ్చిందని చెప్పి ఊరేగింపు దిద్దురు, పెద్ద ఎత్తున సభలు పెడదురు, సమావేశాలు పెడదురు. మన కవితను వేడిన వల్ల పొగుడుదురు కూడా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా పార్టీ లేదు, కవితనే మా పార్టీని తిడుతున్నది, ఆమె బయటకు వస్తేంది లోపల ఉంటేంది అనే మాట వాళ్ళు వస్తుంది. అందుకని ఏ పార్టీ సంతృప్తికరంగా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంగతి అది, బీజేపీకి ఉన్న సంగతి ఇది, బీఆర్ఎస్కి ఉన్న సంగతి అది. ఎందుకంటే పార్టీలో లేదు కదా. ఇప్పుడు ఆమె మెచ్చుకుంటేంది, మెచ్చుకోకపోతే మేము మొదటి నుంచి అంటున్నాం ఆమె తప్పు చేయలేదు అంటారు. తప్పు చేయలేదంటే మరి వీళ్ళు తప్పు చేసినట్ట, మరి ఇప్పుడు వీళ్ళని తప్పు పడుతుంది ఆమె. ఈమె పోనీ ఈ కవిత సంతోషంగా ఉందా అంటే ఇంత సంతోష సమయాన్ని తన కుటుంబ సభ్యులతో, తన పార్టీ మాజీ పార్టీ సభ్యులతో జరుపుకోలేకపోతుంది. ఏమున్నా వెనక హై నాయక జయ నాయక అటువంటిది చేసుకోగలదు కదా. చూస్తున్నాగా మొత్తం మీద ఈ తీర్పు అన్ని పార్టీలకు అశనిపాతం, అన్ని పార్టీలకు గొడ్డలు పెట్టేది. చివరికి ఏంది అంటే న్యాయ వ్యవస్థ గెలవదా చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఛార్జ్షీట్లో ఏమి పసలేకపోతే ఖచ్చితంగా సూమోటో కేసు అన్నా కోర్టు పెట్టాలి. లేదనుకుంటే ఇటువంటి వాళ్ళందరూ ఇరికించి తప్పు చేశారని చెప్పి వీళ్ళందరూ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు పెట్టాలి. జనరల్ నేను అడ్వకేట్ చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది ఎప్పుడో కేసు అయితే కొట్టేసింది కదా, మనకెందుకు తలకాయ నొప్పి, మళ్ళీ ఎందుకు ఇరికించుకున్నారు అవసరంగా అని ఏం చేస్తారంటే ఇక అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం అని కోర్టు మీద కానీ కేసు పెట్టిన వాడి మీద కానీ కోర్టులో కేసు వేయరు. ఒకవేళ వేస్తే కేజ్రీవాల్ లేకుంటే మనీష్ సిసోడియాను మాకు వాళ్ళకి రాజకీయం కూడా చాలా నష్టం జరిగింది వేయచ్చు. లేదనుకుంటే ప్రభుత్వం అప్పీలు పోవచ్చు. ప్రభుత్వం అప్పీలు పోతుంది అనుకుంటున్నాను నేను. ఏవైనా సరే బీజేపీలో చేరితే ఈ కేసులు ఏముండవు, బీజేపీ చేరకపోతే అన్ని కేసులు ఉంటాయి అంటే అందుకు మనకు మంచి ఉదాహరణ సీఎం రమేష్ లేకుంటే సుజనా చౌదరి కేసులు చూస్తున్నాం. అందుకనే సిబిఐని వరకు పెంపుడు చిలకలాగా పెంపుడు కుక్కలాగా వాడుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం. దీనికి సమాధానం చెప్పాల్సిందని ప్రజల తరఫున మనం కోరుదాం. అనవసరం కేసులు ఇరికిస్తే ఇట్లా అవుతుంది, బదనాం అవుతుంది, అవసరం బౌన్స్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం ఇది ఎవరికీ సంతోషం లేని తీర్పు. ప్రజాస్వామ్యానికి మాత్రం వరగం కోర్టు తీర్పును ఆహ్వానించాలి. దేర్ హై మగర్ అంధేర్ నహి అని తొందరగా తీర్పిచ్చినందుకు కోర్టును అభినందించాలి. అట్లానే ఏదైనా సరే మొత్తం మీద ఈ కేసులో ఈ 23 మంది బాహాలు కావడం మాత్రం హర్షించదగ్గది. చూద్దాం, దాని తర్వాత ఏమవుతుందో చూద్దాం.